మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 అక్టోబర్ 2న దసరా పండుగ రాబోతుంది. దసరా పండుగ కోసం హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ దసరా రోజు మీకు ఉన్న జాతక దోషాలు, మీకు ఉన్న సమస్యలు తొలగిపోవడానికి మీరు ఒక చిన్న పని చేయాలి. ఈ పని చేస్తే మీకు ఉన్న గ్రహ దోషాలు పోతాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ పోతాయి. మీకు పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే ఆ పరిహారం ఏమిటి అంటే, దసరా రోజు మీరు ఆవుకు ఒక ఆహార పదార్థం తినిపించాలి. ఈ పని చేస్తే చాలు, దసరా నుండి మీ జీవితం మారిపోతుంది. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఆవుకు ఆహారం పెట్టడం అనేది ఒక పని కాదు, అది మన బాధ్యత. మన హిందూ ధర్మంలో ఆవును తల్లిగా భావిస్తారు. పూర్వం మన పెద్దవాళ్ళు ఇంటికి ఒక ఆవును పెంచుకునేవారు. ఆవుకు మొదటి భోజనం పెట్టేవారు. ఈ అలవాటు ఇంకా కొంతమంది పాటిస్తూ ఉన్నారు. ఆవుకు ఆహారం పెట్టడం అనేది ఒక పుణ్యకార్యం. ఆవులో సకల దేవతలు ఉంటారు. అలాంటి ఆవు దసరా రోజు కనిపిస్తే ఒక పదార్థం పెట్టండి. మీకు సకల దేవత ఆశీర్వాదం, ఆ జగన్మాత ఆశీర్వాదం లభిస్తుంది. మన భారతదేశంలో హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు ఆ ఆవులను పెంచుకుంటూ వాటిని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు గోమాతలను ఆ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉండేవారు తరచూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ సిటీలలో ఉండేవారు, వారికి ఆవులు అందుబాటులో ఉండవు కాబట్టి దగ్గరలో ఉన్న గోశాలలకు లేదంటే శ్రీకృష్ణుని ఆలయాలకు వెళ్ళి గోమాతలను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. మన హిందూ సాంప్రదాయంలో ఆవు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గోమాతగా భావించి పూజలు చేస్తారు. అప్పట్లో పెద్దవారు ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా ఆవుకు పూజ చేసి ప్రారంభించేవారు. అలాగే గృహ ప్రవేశానికి ముందుగా ఇంట్లోకి ఆవునే పంపిస్తారు. ఆవును పూజించటం పరాశక్తిని ఆరాధించటంతో సమానం. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు, సంతోషాలు మాయమవుతాయి. ఆవులో ప్రత్యక్షంగా 33 దేవతలు కొలువు తీరి ఉంటాయని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. మరి ఎంతో విశిష్టత కలిగిన ఆవు ఈ శక్తివంతమైన దసరా రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. దశమినే దసరా అని అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శుక్ల దశమి రోజు జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వీజ మాసంలో మొదటి 9 రోజులు శరత్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగగా రూపొందింది. దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి, ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజను ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు.
సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురుకి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది, సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి, సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి, మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి, దరిద్రం మాయమైపోతుంది, ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ దసరా రోజు ఆవుకు పూజ చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. మీకు పూజ చేసే వీలు లేకపోయినా పర్వాలేదు. ఈ దసరా రోజు ఆవు మీ ఇంటికి వచ్చిన, గుడి దగ్గర కనిపించిన, బయట ఇంకెక్కడ కనిపించినా ఆ ఆవును బెల్లంతో చేసిన రొట్టెను తినిపించండి. ఆవుకు బెల్లంతో చేసిన రొట్టెను తినిపిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. బలహీనంగా ఉన్న గ్రహాల స్థానం బలపడుతుంది. అంటే మీ జాతకంలో గ్రహాల బలం పెరుగుతుంది. దీనితో మీరు ఏదైనా సాధించవచ్చు, ఏ పనినైనా సులువుగా చేసుకోవచ్చు. ఆవుకు బెల్లం తినిపించి మీ సమస్యలు, మీ కోరికలు చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఆవుకు నమస్కరించండి. ఇలా దసరా రోజు మీకు ఏ సమయంలో ఆవు కనిపించినా ఈ పని చేయండి. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇంకా మీకున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనితో పాటు ఆవుకు మరికొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే మీ జీవితంలో ఉన్న రకరకాల సమస్యలు మబ్బు వీడినట్లుగా వీడిపోతాయి. మరి ఆ పదార్థాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లం, రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది. గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి తొందరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. విజయదశమి రోజు అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించే క్రమంలో పువ్వులను వాడుతూ ఉంటారు. పూజలో పువ్వులదే అగ్రస్థానం అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈరోజు అమ్మవారికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే మహాపాపం తగులుతుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు, కష్టాల పాలైపోతారు, ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేశాం కదా అని కాకుండా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా దసరా రోజు చేసే అమ్మవారి పూజలో కొన్ని రకాల పూలను వాడకూడదు. మరి అమ్మవారి పూజలో వాడకూడని మొదటి పువ్వు ఏమిటి అంటే బంతి పువ్వు. చాలామందికి తెలియక అమ్మవారి పూజలో బంతి పూలు వాడుతూ ఉంటారు. కానీ అవి వాడితే మహాపాపం తగులుతుంది.
ఎందుకంటే బంతి పువ్వులు క్రిమికీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ పూలను అమ్మవారికి సమర్పిస్తే అక్కడికి పురుగులు వస్తాయి. అలా వస్తే పూజకు పూర్తి ఫలితం రాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారి పూజలో బంతి పూలను సమర్పించవద్దు. అమ్మవారి పూజలో వాడకూడని ఇంకొక పుష్పం ఏమిటి అంటే ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పుష్పం అంటే శివుడికి చాలా ఇష్టం. శివుడిని ఉమ్మెత్త పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకే చాలామంది శివుడికి ఉమ్మెత్త పూలంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమే అనుకుని ఏ పూలు దొరకకపోతే ఉమ్మెత్త పూలతో అమ్మవారిని పూజిస్తారు. కానీ అమ్మవారికి ఉమ్మెత్త పూలు అంటే అస్సలు నచ్చవు. ఒక్క శివుడికి తప్ప మిగిలిన ఏ దేవతలకు కూడా ఉమ్మెత్త పూలతో పూజ చేయకూడదు. అమ్మవారికి అసలే చేయకూడదు. కాదని చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి, అడుక్కునే స్టేజికి పోతారు, అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే అమ్మవారిని నాగ చంపా పుష్పాలతో కూడా పూజించకూడదు. ఈ పువ్వులతో పూజ చేస్తే ఆ పూజకు ఫలితం రాదు, కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ దసరా రోజు అమ్మవారికి పొరపాటున కూడా బంతి పూలను, ఉమ్మెత్త పూలను, నాగ చంపా పూలను సమర్పించవద్దు. అలాగే అమ్మవారి పూజలో ముఖ్యంగా ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులు అస్సలు వాడకూడదు. అలాగే నేల మీద పడిన పూలను తెచ్చి ఆ పూలతో అమ్మవారి పూజ చేయకూడదు. పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు. అమ్మవారికి పూర్తిగా విచ్చలని మొగ్గలు కూడా సమర్పించకూడదు. సంపంగి పువ్వులు, తామర పువ్వులు తప్ప మరేతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించాలి. దొంగతనం చేసి తెచ్చిన పూలతో, వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పూలతో చేసే పూజలు ఫలించవు. సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా అమ్మవారి పూజకు వాడకూడదు. ముఖ్యంగా ఇంట్లో పెంచుకున్న పూల మొక్కల నుండి కోసి తెచ్చుకున్న పూలతో అమ్మవారికి పూజ చేస్తే అత్యుత్తమమైన ఫలితాలు వస్తాయి. ఆ వీలు లేని వారు పూలు కొని తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిది. దసరా రోజు అమ్మవారి పూజలకు వాడే పూల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇక ఇప్పుడు దసరా రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, వాహన పూజ ఎలా చేయాలి, జమ్మి పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. విజయదశమి రోజు ప్రొద్దున్నే కుటుంబ సభ్యులందరూ త్వరగా నిద్రలేవాలి. ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుకోవాలి. తర్వాత చక్కగా కుటుంబ సభ్యులందరూ తలస్నానం చేయాలి. స్నానం చేసి కొత్త బట్టలను ధరించాలి. కొత్త బట్టలు లేని వాళ్ళు బాగా ఉతికి ఆరవేసిన బట్టలు ధరించాలి. వీలైతే సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుని, తలలో పూలు పెట్టుకోవాలి. పురుషులు చక్కగా పంచా కండువా ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోవాలి. దసరా రోజు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి అంటే ఉదయం 9:50 దుర్గాదేవిని ఇంట్లో పూజించాలి. దుర్గాదేవి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని పూజించవచ్చు, లేదా దుర్గాదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పూజించవచ్చు. ఇవేమీ లేకపోతే లలితాదేవి యొక్క ఫోటోనైనా పూజించుకోవచ్చు. అమ్మవారిది ఏదో ఒక ఫోటో ఉంటే చక్కగా ఆ ఫోటోను పూజించుకోవచ్చు. ఫోటో లేదు, విగ్రహం లేదు అనేవారు కలశం పెట్టుకొని కలశాన్ని పూజించుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజించాలి. అంటే కత్తులు, కొడవళ్ళు, సుత్తులు, కత్తెర్లు ఇటువంటి ఆయుధాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆయుధ పూజ చేయాలి. చాలామంది మహర్నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు, కానీ దసరా పండుగ రోజు కూడా ఆయుధ పూజ చేసుకోవచ్చు. నవమి రోజైనా చేసుకోవచ్చు, విజయదశమి రోజైనా అమ్మవారి దగ్గర మన ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక అమ్మవారి పూజ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, ముందుగా అమ్మవారి దగ్గర 2 దీపపు కుందులను పెట్టుకొని అందులో ఆవు నెయ్యి పోయాలి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా సరే పోసుకోవచ్చు. దీపంలో 9 ఒత్తుల్ని వేసి దీపారాధన చేస్తే మంచిది. లేదంటే సాధారణంగా 3 ఒత్తులు వేసుకొని అయినా దీపం వెలిగించి అమ్మవారిని పూజించుకోవచ్చు. పూజ ప్రారంభించడానికి ముందు మహాగణపతి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే దానికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి గరికతో లేదా పూలతో మహాగణపతిని పూజించాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్షిణం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని చెప్పి మహాగణపతికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి పూలదండను కానీ పూలను కానీ సమర్పించండి.
మరి ఏ పూలు సమర్పించాలంటే మందార పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, గన్నేరు పూలు ఇలాంటి పూలతో ఈరోజు అమ్మవారిని పూజించవచ్చు. అదేవిధంగా ఆకులతో తులసి దళాలు, బిల్వ దళాలు, మరువము, ధవలము ఇవన్నీ కూడా అమ్మవారికి మనము సమర్పించవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. శుభ్రంగా అగరబత్తులు వెలిగించుకుని అమ్మవారికి పూజ చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని చక్కగా అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టండి. నైవేద్యం ఏం సమర్పించాలంటే పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనము అమ్మవారికి నివేదన చేసి దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. నీరాజనం చేస్తూ మీకు వస్తే చక్కగా ఒక పాట పాడుకొని ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా ఆ పనిలో విజయం కలుగుతుంది. ఈరోజు ముహూర్తం చూడకుండా ఏ పని అయినా ప్రారంభించవచ్చు. పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన ఇలాంటివన్నీ ఈరోజు చేయవచ్చు. కొత్త వాహనాలు అంటే 2 వీలర్లు కావచ్చు, కార్లు కావచ్చు విజయదశమి రోజు కొనుక్కున్నట్లయితే చాలా శుభప్రదం. అదేవిధంగా ఈరోజు ఏ వ్యాపారం ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో విజయం కలుగుతుంది. రామకోటి రాయటము ప్రారంభించాలనుకున్నటువంటి వాళ్ళు కూడా విజయదశమి రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. విజయదశమి రోజు ఏ వస్తువులు కొన్నా శుభప్రదమే. టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, వెండి సామాన్లు, బంగారము ఇలా ఏదైనా ఈరోజు మనం ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా శమీ వృక్షము అంటే జమ్మి చెట్టును పూజించాలి. మీ దగ్గరలో ఎక్కడైనా జమ్మి వృక్షం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి చక్కగా ఆ చెట్టుకు కాస్త పసుపు కుంకుమ పెట్టి ఆ చెట్టు మొదట్లో ఆవునేతి దీపం ఒకటి వెలిగించి ఒక పువ్వును సమర్పించి కాస్త అంటే ఒక స్పూన్ అంతా పులిహోర, దద్దోజనము నైవేద్యం పెట్టి శమీ వృక్షానికి నమస్కరించి శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి. శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధార్తి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని చదువుతూ శమీ వృక్షానికి 9 ప్రదక్షిణలు చేసినట్లయితే అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. జాతక దోషాలు ఏవైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. విజయదశమి నాడు శమీ వృక్షంలో 3 దేవతలు కొలువుతీరి ఉంటారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆయుధాలను ఈ శమీ వృక్షంలోనే భద్రపరిచి వెళ్ళారు. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత విజయదశమి నాడు అర్జునుడు వచ్చి ఆ శమీ వృక్షానికి నమస్కరించుకుని తన గాంధీవం తీసుకొని వెళ్ళి కౌరవ సైన్యాన్ని మొత్తం ఒక్కడే జయించాడు. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది వీరులందరినీ ఒక్కడే జయించి గోవులన్నిటినీ కూడా మరలించుకొని మళ్ళా విరాట్ మహారాజు రాజ్యంలోనికి వస్తాడు. ఒక్క అర్జునుడు అతిరథ మహారథుల్ని భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాది వీరులందరినీ జయించాడు. దానికి కారణం ఏమిటి అంటే విజయదశమి నాడు అర్జునుడు శమీ వృక్షానికి నమస్కరించాడు. కాబట్టే సకల దేవతల అనుగ్రహము అర్జునుడికి కలిగింది. ఈ శమీ వృక్షానికి ఎప్పుడు పూజ చేయాలి అంటే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల లోపల పూజ చేస్తే చాలా మంచిది. మా దగ్గరలో ఎక్కడా శమీ వృక్షం లేదు అనుకునే వాళ్ళు నర్సరీలో శమీ మొక్కను అమ్ముతూ ఉంటారు. ఆ జమ్మి చెట్టు తెచ్చి తులసి చెట్టు దగ్గర పెట్టుకుని చక్కగా పూజ చేసి ప్రదక్షిణలు చేసుకోవచ్చు. అది కూడా దొరకలేదు అనుకోండి, ఒక చిన్న జమ్మి కొమ్మ తెచ్చుకొని ఆ కొమ్మను తులసి చెట్టులో పెట్టుకొని చక్కగా పూజించి నమస్కరించి ప్రదక్షిణ చేసుకోవచ్చు. విజయదశమి నాడు ఎవరైతే శమీ వృక్షానికి పూజ చేస్తారో, శమీ వృక్షానికి నమస్కరిస్తారో వారి సకల పాపములు తొలగి వారికి సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాల్లో ఉంది. అదేవిధంగా దసరా పండుగ రోజు వాహన పూజ చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఏ వాహనం ఉంటే ఆ వాహనాన్ని చక్కగా కడిగి ఎక్కడైనా దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర పూజారి గారికి చెప్తే చక్కగా వాళ్ళు పూజ చేయిస్తూ ఉంటారు. లేదంటే మీ ఇంటికి దగ్గరే వాహనాలకు మీరే పూజ చేసుకోవచ్చు. ఆ వాహన పూజ ఎలా చేయాలి అంటే వాహనాలను చక్కగా కడగండి. కడిగేటప్పుడు నీళ్ళల్లో కాస్త గోమూత్రం వేసుకుంటే చాలా మంచిది. కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, సైకిల్ కావచ్చు తూర్పుకు అభిముఖంగా తిప్పి ఉంచాలి, లేదా ఉత్తరానికి అభిముఖంగా తిప్పి ఉంచాలి. దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ ఆ వాహనాన్ని అభిముఖంగా తిప్పి ఉంచకూడదు. మీరు చక్కగా తూర్పు వైపు తిప్పి ఉంచి దానికి గంధము, కుంకుమ, బొట్లు పెట్టి ఒక పూల హారాన్ని సమర్పించండి. తర్వాత అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయండి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి.
ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని దాని మీద కర్పూరం వెలిగించి చక్కగా వాహనానికి దిష్టి తీసి పగలగొట్టండి. లేదా ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి దిష్టి తీసి పగలగొట్టండి. చక్రాల కింద నిమ్మకాయలు పెట్టండి. అమ్మవారిని తెలుసుకుని ఈ సంవత్సరంలో ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా దీవించు తల్లి అని చెప్పి ఆ వాహనాన్ని స్టార్ట్ చేసి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కాస్త దూరం ప్రయాణం చేయాలి. వాహన పూజ అయిన తర్వాత లడ్డూ కావచ్చు, బాదుషాలు కావచ్చు, మైసూర్ పాకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు పంచిపెట్టడం చాలా మంచిది. లేదా వాహనాలను దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరకు తీసుకుని వెళ్ళి పూజారి గారి చేతే మేము పూజ చేయిస్తాము అంటే అలాగైనా చేయించుకోవచ్చు, మంచిదే. ఇక విజయదశమి నాడు కొన్ని పనులను అసలు చేయకూడదు. ఈరోజు మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. మద్యపానం చేయటము, ధూమపానం చేయటము, మాంసాహారం భుజించటము అస్సలు చేయకూడదు. గోర్లు కత్తిరించటము, వెంట్రుకలు కత్తిరించుకోవటము ఇటువంటి పనులు చేయకూడదు. భగవంతుని పూజించి భగవంతుని ఆరాధించి కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా పిండి వంటలు చేసుకుని ఆరగించాలి. విజయదశమి రోజు మన ఇంట్లో భగవంతుణ్ణి తప్పకుండా పూజించాలి. ఇలా దసరా రోజు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దసరా రోజు రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళను ఈ ప్రదేశంలో పెడితే చాలు, మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోటీశ్వర్లు అవ్వటం ఖచ్చితంగా ఖాయం. ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతమవుతూ ఉంటారు. మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉంటే దసరా రోజు ఈ ₹1 బిళ్ళ పరిహారం చేసుకోండి. తప్పకుండా మీకు ఉండే సమస్యలు కష్టాలు తీరిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి దసరా రోజు ₹1 బిళ్ళతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ దసరా రోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పరిహారం చేస్తే కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన కష్టాలన్నీ తీరిపోతాయి, ప్రతి సమస్యకు సమాధానం లభిస్తుంది. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు. దసరా రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోండి. అసలు ఏం చెయ్యాలి అంటే దసరా రోజు మీరు పూజ చేస్తారు కదా, ఆ పూజలో ₹1 బిళ్ళను పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత ఆ ₹1 బిళ్ళను తీసి మీ దగ్గర ఉంచుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్తో నీటిని తీసుకోండి. రాత్రి అంటే మీరు పనులన్నీ పూర్తి చేసుకొని భోజనం చేసేసి ఇక పడుకుంటున్నాము అనుకున్నప్పుడు ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. ఆ నీటిలో మీరు పూజలో ఉంచిన ₹1 బిళ్ళను వెయ్యండి. మీరు విజయదశమి రోజు అమ్మవారికి పూజ చేస్తారు కదా, అలా పూజ చేసేటప్పుడు ₹1 బిళ్ళను పూజలో ఉంచి ఎర్రటి అక్షింతలతో పూజ చేయండి. ఇలా పూజ చేయటం వలన ₹1 బిళ్ళకు గొప్ప శక్తి అనేది వస్తుంది. అలా పూజ చేసేటటువంటి ₹1 బిళ్ళను గ్లాసుడు నీటిలో వేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఏ కష్టాలైతే వేధిస్తూ ఉన్నాయో, బాధ పెడుతూ ఉన్నాయో ఆ కష్టాలు తొలగిపోవాలని, నకారాత్మక శక్తులు నాశనమైపోవాలని మనసారా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ₹1 బిళ్ళ వేసిన గ్లాసును మీరు పడుకునే చోట తల దగ్గర పెట్టుకొని పడుకోండి. అంటే మీ చేతులు తగలకుండా ఉండే విధంగా మీరు పడుకునే దగ్గర తలవైపు పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ గ్లాసును తీసి అమ్మవారిని తలుచుకుని గ్లాసులోని నీటిని ఏదైనా ఒక చెట్టుకి పోసేయండి. ₹1 బిళ్ళను మాత్రం ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. చిన్న పిల్లలకు అయినా సరే ఇవ్వవచ్చు. ఇలా దసరా రోజు ₹1తో ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా ఆ ₹1తోనే పోతుంది. మీకు ఉన్న కష్టాలు దూరమవుతాయి. మీరు చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితాన్ని మాత్రం చూస్తారు. మీరు ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసుకు తెలియని సంతోషము, ఆహ్లాదము కలుగుతాయి. ఒక భారం పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి. దానితో పాటే మీ సమస్యలు కూడా పోయే మార్గాలు తెలుస్తాయి. కనుక ఎంతో శక్తివంతమైన ఈ ₹1 బిళ్ళ పరిహారాన్ని మీరు కూడా చేసి చూడండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో చక్కటి ఫలితాలను పొందుతారు. దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది. ఇది పండుగలన్నిటిల్లోకి విశిష్టమైంది.
ఇది 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో ఆటపాటలతో జరుపుకునే పండుగ. దేవి నవరాత్రులు జరిపి చివరి 10వ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకోవటం, దేవి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత. ఉగాది సమయంలో అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు. శరదృతువులో ఆశ్వేజయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టి దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. దేవీ నవరాత్రులలో శక్తి ప్రధానం. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది. చివరికి 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇక్కడ మనం గుర్తించాల్సిందేమిటంటే మనలోని దుర్గణాలే రాక్షసులు, మనలోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించమని వేడుకోవటమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం. నవ రాత్రులలో నవ అంటే నూతనమైనది, కొత్తది అని, రాత్రి అంటే జ్ఞానము అని అర్థం. నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు. వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి. ఆమె ఆది పరాశక్తి, సరస్వతి, లక్ష్మీదేవి. అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కో రోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి పూజించి ఆమె కృపకు పాత్రులు కావాలి. నవరాత్రులలో సాధారణంగా దేవీ భక్తులు ఉపవాస వ్రతాలు చేస్తారు. కొందరు జంతు బలులు చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. మనలో కూడా జంతువులు, కొన్ని అతి క్రూర జంతువులున్నాయి. అవే కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యాలు. ఆదిశక్తి బలి కోరేది ఈ క్రూర జంతువులనే. అంతేగాని నోరు లేని అమాయకపు జంతువులైన మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు కావు. దీనిని అందరూ గుర్తించి నడుచుకోవటమే విజయదశమి. ఈ 9 రోజులలో శస్త్ర అస్త్రములను పూజించి చివరి రోజున దేవిని ఏనుగుపై పల్లకిలో ఉంచి ఊరేగించాలని భవిష్యత్ పురాణంలో వర్ణించి ఉంది. నవరాత్రులు గడిచాకే విజయదశమి పర్వదినం జరుపుకోవాలి. ఇది సరిగ్గా ఆశ్వేజ శుక్ల దశమి నాడు జరుపుకోవాలి. ఆశ్వేజ శుక్ల దశమి నాటి సాయంత్రం సంధ్యాకాలమనే విజయకాలం అంటారు. ఇది సర్వకార్య సాధకమైన సమయం. ఈ దశమి దినం శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.